జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉన్నారు. జూన్ 14వ తారీఖు వరకు మీకు మనీ పరంగా, కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎప్పుడైతే సూర్యుడు జూన్ 14వ తారీఖు నుంచి ఆయన మిథున రాశికి వెళ్తారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖర్చు అనేది విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. శుభకార్యాలకంటూ ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. మ్యారేజ్ పరంగా మీకు ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరైతే వివాహం ట్రై చేస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. దూర ప్రాంతం నుంచి మీ పార్ట్నర్ రాబోతోంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. అష్టమంలో రాహు ఉన్నారు మరియు కుజుడు మీకు 2వ స్థానానికి రాబోతున్నారు. కుజుడు రాహు పరస్పర దృష్టి ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యక్తుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జూన్ 14వ తారీఖు నుంచి మాత్రం కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. 3వ వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. లలితా సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమంలోకి శుక్రాచార్యులు రాబోతున్నారు. దాని మూలంగా మీకు పేరు ప్రతిష్టలు అధికంగా ఉంటాయి. కెరియర్ పరంగా అవార్డ్స్, రివార్డ్స్ ఉంటాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఒక స్త్రీ మూలంగా మీ కెరియర్లో మంచి డెవలప్మెంట్స్ అనేవి రాబోతున్నాయి. ఈ మాసంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అసలు కలిసి రావటం లేదు. గొడవలు ఎక్కువగా ఉన్నాయి. లవ్ ప్రపోజ్ చేయకండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. విదేశాలు వెళ్ళాలనుకుంటే కానీ ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు వీసా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కోర్టు కేసు విషయాల్లో మీకు విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరికీనూ అప్పు ఇవ్వకండి. ఈ మాసంలో అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు. చాలా చాలా సంతోషంగా ఉంటారు. మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.